ట్రాఫిక్లో బిజీ ట్రాఫిక్లో మనం రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ ఈ టెక్స్ట్ చేయడం అనేది అనాలోచితంగా, అంటే చేసే పర్సన్ కూడా చేస్తున్నట్టుగా తెలియదు. సో తను క్యాజువల్గా చేస్తుంటారు. ఇది చాలా డేంజరస్. ఇంకొకటి ఏంటంటే, మనం టూ వీలర్లో వెళ్తూ ఫోన్ మాట్లాడుకోవడం. మనకు తెలుసు ఫోన్ హ్యాండిల్ చేస్తూ టూ వీలర్ను కంట్రోల్ చేయడం అనేది ఎంత ఇబ్బందికరమో. ఒకవైపు దాన్ని షోల్డర్కు నెక్ మధ్యలో పెట్టుకొని డ్రైవింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ వెయిటింగ్ టు హ్యాపెన్. ఇంకొకటి మనం కామన్గా చూసేది ఏంటంటే, హైవేస్లో ప్లస్ మనకు విలేజెస్లో హైవేస్ ఉన్నాయి, దాని తర్వాత విలేజ్ దగ్గర సర్వీస్ రోడ్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి యూటర్న్, అంటే ఎక్కువ దూరం వెళ్ళి యూటర్న్ తీసుకొని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తుంటారంటే రాంగ్ రూట్లో వస్తుంటారు. ఎస్పెషల్లీ రాత్రి పూట టూ వీలర్స్ దగ్గరకు వచ్చే వరకు ఆ టూ వీలర్ కనపడదు. ఇవేవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో టోటల్లీ ప్రివెంటబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాంగ్ సైడ్లో రాకూడదు. సర్వీస్ రోడ్లు ప్రత్యేకంగా దీనికోసమే చేయబడ్డాయి. ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మనం రావచ్చు. అది అవాయిడ్ చేసే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకొకటి, కార్ డ్రైవింగ్లో చేస్తున్నప్పుడు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ మెసేజ్ చూడడం కానీ మనం వెళ్తున్న స్పీడ్ని బట్టి, సో టెక్స్ట్ మెసేజ్ చూసి మళ్ళీ మనం డ్రైవింగ్ వైపు అటెన్షన్ ఇచ్చే లోపల ఇది యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ చిన్న చిన్న విషయాలు మనం దానికి సరైన అంటే అటెన్షన్ ఇవ్వకుండా, ఆలోచించకుండా మనం ఏం జరుగుతుందో అని తెలిసే లోపలనే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దయచేసి ఇవి అవాయిడ్ చేయండి. ఇంకొక టూ వీలర్ డ్రైవర్స్ ఇంకొక పొరపాటు ఏం చేస్తారంటే హెడ్ ఫోన్స్తో మ్యూజిక్ వినడం. దీంతో ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. రెండు, మనకు వచ్చే ప్రమాదాన్ని మనం పసిగట్టే అవకాశం, హార్న్ కానీ లేకపోతే వాళ్ళు కనిపించకపోవచ్చు, ఎదుటి వ్యక్తి నడిపించే వెహికల్ సౌండ్ రాకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్ వెయిటింగ్ టు హ్యాపెన్. దయచేసి మ్యూజిక్ అంటే మీరు కొంతవరకు అది కార్లో పాసిబుల్, కానీ టూ వీలర్లో హెడ్ ఫోన్స్తో మ్యూజిక్ వినడం అనేది ఇది ప్రాణానికి ప్రమాదం కావచ్చు. దయచేసి అవాయిడ్ చేయండి.